తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసమే తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమలలో మద్యం బాటిల్ లభించడంపై పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసులు పెట్టించారని అన్నారు. మద్యం బాటిల్ను వీడియో తీస్తున్న కోటి అనే వైసీపీ కార్యకర్తను పట్టుకుని అతనే ఆ బాటిల్ పెట్టినట్లు పోలీసులు కేసు పెట్టారన్నారు. కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టాలని సవాల్ విసిరారు. తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవటానికి చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో నమ్మిన బంటైన బిఆర్ నాయుడు నేతృత్వంలో పోలీసుల మీద విపరీతమైన ఒత్తిడి పెంచి నిజాయితీగా ఎస్పీ గారి ఆఫీసు నుంచి వచ్చినటువంటి ప్రకటనకు భిన్నంగా ఆ తరువాత మొత్తం సీనంతా మార్చివేసి దీని వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే ఈ రకంగా ఖాళీ బాటళ్లు పెట్టినాడు, దీన్ని సాక్షి విలేకరి క్యారీ చేసినాడు, నవీన్ అనేటువంటి వ్యక్తి మొత్తం సోషల్ మీడియాలో దీన్ని అందుకొని ప్రచారం చేసినాడు అని ఒక కేసు బనాయించి ఓ తప్పుడు కేసును ఎంత దుర్మార్గంగా వ్యవహరించాలనో అంత దుర్మార్గంగానూ వ్యవహరించినారు. ఫోన్తో వీడియో తీస్తున్న అరాచకాన్ని తెలపటం కోసమని వీడియో తీయడానికి వంగినటువంటి దాన్ని కోటినే బాటిల్స్ పెట్టినాడు అన్నటువంటి విషయంగా పోలీస్ శాఖ వారు ఆ సీసీ ఫుటేజ్ ని చూపుతున్నారు, ఛాలెంజ్ చేస్తున్నా. ఈ రోజున మీరు మేము చేసినామని చెప్తున్నారు కదా, ఆ అరగంట పాటు ఏం జరిగిందో మొత్తం దగ్గరున్నటువంటి సీసీ ఫుటేజ్ ని బయట పెట్టమని చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సవాలు విసురుతున్నా. హైదరాబాద్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు సంక్రాంతి రద్దీ మొదలైంది. లక్షలాది మంది ప్రయాణికులు తరలి వెళ్లే అవకాశం ఉండడంతో టీజీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఏపీఎస్ఆర్టీసీ బస్సులు తక్కువగా నడుస్తున్నాయి. మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ ఇదే అదునుగా అడ్డగోలుగా దోచేస్తున్నాయి.